హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 12వ పీఆర్సీ పే స్కేల్స్ గరిష్ట, కనిష్ట వేతనాల లిస్ట్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. 12వ పీఆర్సీ గురించిన తాజా సమాచారము. సో, వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియో ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 12వ పీఆర్సీలో డీఏ, డీఆర్ ఎంత మెర్జ్ అవుతుంది, బేసిక్ ఎంత పెరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాము. తర్వాత తాజా న్యూస్ కూడా తెలుసుకుందాము. పీఆర్సీ అనేది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పెరిగే ధరను ఆధారం చేసుకొని ప్రభుత్వం అయితే ఇస్తుంది. అయితే మనకు ఇటీవలే 11వ పీఆర్సీ ఇవ్వడం జరిగింది. 11వ పీఆర్సీ అనేది వాస్తవంగా జూలై 2018 నుంచి అమలు చేయాల్సి ఉంది. కానీ ప్రభుత్వం అయితే ఏప్రిల్ 2020 నుంచి మానిటరీ బెనిఫిట్ ఇస్తూ 2022 జనవరి నుంచి జీతంలో కలిపి ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ ఉద్యోగులు మరియు పెన్షనర్లు భారీగా నష్టపోయారని అయితే తెలుస్తోంది. అయితే ఎప్పటి నుంచి అమలు చేసినప్పటికీ కూడా 11వ పీఆర్సీ కాల వ్యవధి అనేది జూన్ 30, 2023 తేదీకైతే పూర్తయిపోయింది. జూలై 1, 2023 నుంచి 12వ పీఆర్సీ అమలు కావాల్సి ఉంది. ప్రభుత్వం 12వ పీఆర్సీ కమిటీని నియమించింది. అప్పట్లో జీవోని విడుదల చేసి. సో, ఆ కమిటీ ఇచ్చే పీఆర్సీ రిపోర్ట్ సమర్పణకు ఒక సంవత్సరం గడువు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కొత్త పీఆర్సీని అమలు చేస్తే డీఏడీఆర్ బేసిక్‌లో మెర్జ్ ఎంత అవుతుందో తెలుసుకుందాము. 12వ పీఆర్సీని ఎప్పుడు అమలు చేసినప్పటికీ జూలై 2023 నాటి డీఏడీఆర్ ఎంత శాతం ఉంటే అంత బేసిక్‌లో మెర్జ్ చేస్తారు. కాబట్టి జనవరి 2023 డీఏతో కలిపి 30.03 దీనికి ఉన్న జూలై 2023 డీఏని కలపాలి. అంటే మొత్తం 33.67% సో, అంటే జూలై 2023 నాటి డీఏ, డీఆర్ అనేది 3.64% ఇవ్వడం జరిగింది. టోటల్‌గా 33.67%కి డీఏ, డీఆర్ అనేది మెర్జ్ అవుతుంది. ఇప్పుడు 12వ పీఆర్సీని అమలు చేస్తే ఎంత బేసిక్ పెరుగుతుందో చూద్దాము. సో, పీఆర్సీ ఇచ్చే క్రమంలో ఫిట్‌మెంట్ అనేది ఎంతో కీలకము. 11వ పీఆర్సీలో 23% ఫిట్‌మెంట్ అయితే ఇచ్చారు. ప్రస్తుతం 30% ఫిట్‌మెంట్ ఇస్తారని అనుకున్నట్లయితే జూలై 2023 నాటి డీఏ, డీఆర్‌లు సుమారుగా 33.67%, ఫిట్‌మెంట్ ఒక 30% అనుకున్నా కూడా మొత్తం మనకు బేసిక్‌లో 63.67% అయితే పెరిగే అవకాశం ఉంది. ఫర్ సపోజ్ ఒక ఉద్యోగి యొక్క మూల వేతనం బేసిక్ పేమెంట్ 40,000గా ఉన్నట్లయితే సో, ఆ ఉద్యోగికి పెరిగేది 43 సారీ ఫ్రెండ్స్, బేసిక్ పే ఇంటూ 63 సారీ ఫ్రెండ్స్ 163.67 డివైడెడ్ బై 100. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ 63 డివైడెడ్ బై 100 అయితే ఉండాలి. ఈ అమౌంట్‌కి మనం గనక క్యాలిక్యులేట్ చేసినట్లయితే దాదాపుగా మనకు 63% అయితే పెరుగుతుందన్నమాట. సో, ఈ విధంగా అయితే మన బేసిక్ సపోజ్ మనకు రూ. 100 బేసిక్ పే అయినట్లయితే రూ. 163.67 రావడం జరుగుతుంది. సో, అదేవిధంగా మనకు మరికొన్ని ఎగ్జాంపుల్ చూద్దాము. అదేవిధంగా రూ. 1000 బేసిక్ అంటే ఇంత తక్కువ బేసిక్ ఉండదు. కాకపోతే ఈజీ కోసం. సో, ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే సో, 6.7% అంటే రూ. 1,636. ఈ విధంగా అయితే మనకు 10,000 బేసిక్ ఉన్న వారికి సో, రూ. 16,367 అయితే రావడం జరుగుతుంది. సో, అదే గరిష్టంగా 1,00,000 బేసిక్ ఉన్నవారికి సో, రూ. 1,63,670 అయితే ఈ విధంగా పెరుగుతూ పోతుందండి. సో, దీన్ని క్యాలిక్యులేట్ అయితే మనం ఈ విధంగా చేసుకోవచ్చు. సో, పీఆర్సీ గనుక అమలు చేసినట్లయితే ఎంత బేసిక్ పెరుగుతుందనే దానికోసం ఈ వీడియో అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక పీఆర్సీ తాజా అప్డేట్ న్యూస్ విషయానికొచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ సంఘాలు, ఉద్యోగ సంఘాలు, పెన్షన్ సంఘాలు వీరంతా కూడా ప్రభుత్వాన్ని కోరడం ఒకటే అండి. పీఆర్సీ కమిటీని వెంటనే నియమించండి. పీఆర్సీ కమిషన్ నియమించండి. ఈలోపు సో, పీఆర్సీ గరిష్టంగా మనకు లేట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈలోపు ఐఆర్ అయితే ప్రకటించండి అని అయితే కోరడం జరిగింది. సో, దీనికి సంబంధించి ప్రభుత్వం స్పందించాల్సి ఉంది ఫ్రెండ్స్. సో, పీఆర్సీ ఎప్పుడు అమలు చేసినప్పటికి కూడా ఈ విధంగా మనకు మినిమమ్ టు మినిమమ్
60% అటు ఇటుగా అయితే బేసిక్‌లో పెరుగుదల ఉంటుందన్నమాట. సో, ఒకవేళ ఐఆర్ గనుక ప్రకటించి మధ్యంతర భృతిని గనుక ప్రకటిస్తే ఒక 30% తగ్గకుండా ప్రకటించాలని కోరుతున్నారు. ఎందుకంటే మనకు ఈ 60% లాస్ అయ్యేదానికంటే 30% ప్రకటించారంటే అంతో ఇంతో రికవర్ అవుతుంది. ఒక 30% వరకు దీంట్లోంచి రికవరీ చేయొచ్చు. లేదంటే ఈ మిగిలిన రోజులన్నీ కూడా ఉద్యోగ పెన్షనర్స్‌కి 60% బేసిక్‌లో అయితే కోల్పోతున్నట్టే లెక్కనమాట.